'వార్ 2', 'కూలీ' 2 ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ 2 సినిమాల్లో 'కూలీ' సెన్సేషనల్ నాన్న. ఏది హిట్టు? 'కూలీ' సెన్సేషనల్. ఆ సినిమా అనేది మరో 'జైలర్‌ని' మించి ఉంటుంది. నేనప్పుడు చెప్పా. ఇదే అడిగావు 'జైలర్' గురించి. నేను తర్వాత చెప్పా. మన చాలా నేను షేర్ అవును. చేశాను. ఈ 'కూలీ' అనే సినిమా టేకింగ్ పరంగా, ఆర్టిస్ట్ పరంగా ఒక అద్భుతమైన క్రియేటివ్ అంటే క్రియేషన్‌ని క్రియేట్ చేస్తుంది. నేను ఆనాడు చెప్పా గుర్తుందా నీకు? లాస్ట్ మనం 'నాగార్జునకి' ఒక సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతోంది అని 'కుబేరా' 'కుబేరా', ముందు చెప్పా. 'కుబేరా' ముందు చెప్పారు రిలీజ్ ముందు. 'కుబేరా' సక్సెస్‌నిచ్చింది కదా! దానికి రెండింతల సక్సెస్ కొట్టబోతున్నాడు 'నాగార్జున.' 'కూలీ' ఎవరిది? 'రజనీకాంత్'. రజనీకాంత్‌ది కదా! రజనీకాంత్ హీరోగా వస్తున్న సినిమాలో ఆ కథకి కీలకమైన పాత్రగా 'నాగార్జున' హైలైట్ అవుతున్నాడు. 'నాగార్జున' అద్భుతమైన మరో మెట్టెక్కేస్తాడు ఈ దెబ్బతో. మరో మెట్టెక్కేస్తాడు. ఇప్పుడు 'వార్ 2', 'కూలీ'లతో పోలిస్తే 'కూలీ' సినిమా వారు బెస్ట్. వారే. వారు వారే. వస్ వారు వారే. ఆ సినిమా జూస్తే 'హృతిక్ రోషన్' పాత సినిమాలు, 'జవాను' తర్వాత ఆ మధ్య వచ్చిన కొన్ని హిందీ యాక్షన్ మూవీస్ అవును. ఇవన్నీ గుర్తొస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి తీసుకెళ్ళి, ఇక్కడ 'త్రిపుర ఆర్'లో సెకండ్ ప్లేస్‌లో ఎలా తొక్కారో, అక్కడికి తీసుకెళ్ళి 'హృతిక్' తర్వాత వీడు అన్నట్టుగా చూపిచ్చారు. బట్ ఏంటంటే, తన పాత్రకి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అందులో అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే, ఆహ్, ఈ మధ్య తెలుగు సినిమాకి ప్రాభవం ఎంత పెరుగుతోందంటే, హిందీ హీరోలొచ్చి తెలుగు సినిమాల్లో తెలుగు డైరెక్టర్లతో చేస్తున్నారు. అవును. 'అమెరికన్ కూలీలో' ఉన్నాడు. చేస్తున్నారు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్. మొత్తం. సో, ఇప్పుడు ఈ ఈ విధానంలో చూస్తే 'వార్' అనే సినిమా కొంచెం పిల్లలకి, యాక్షన్ అభిమానులకి బాగా దగ్గరవుతుంది గానీ, ఇదేదో పెద్ద చించేస్తుందని మాత్రం అనుకోవద్దు. కానీ వరల్డ్ వైడ్‌గా ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి, నిర్మాతలకి హమ్మయ్య! అనుకునే డబ్బులొచ్చేస్తాయి. ఇప్పుడు 'వార్ 2' తోటి ఎన్టీఆర్ బాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్నాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అంత గ్రాండ్‌గా 'వార్ 2' కూడా మంచి హైప్ ఉంది. కానీ బాలీవుడ్‌కి సంబంధించి మరి అక్కడ ఎట్లా ఎన్టీఆర్‌ని ఎలా రిసీవ్ ఉంటది? ఇప్పుడు ఎన్టీఆర్ అనేవాడు తెలుసు. ఒక్క ఇండియానే కాదు, ఔట్ ఆఫ్ కంట్రీస్ కూడా తెలుసు. 'త్రిబుల్ ఆర్'తో గ్లోబల్ స్టార్ అయిపోయిండు. మొత్తం అయిపోయింది. సో, ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడికి వెళ్లి చేసినంత మాత్రాన హిందీ ఆఫర్‌లు రావు. రావు. హిందీ అమ్మాయిల్ని తెచ్చి ఇక్కడ మనం పెట్టుకుంటాం హీరోయిన్‌లుగా. తెలుగు హీరోలని అక్కడ పెట్టుకోరు. ఒకానొక నాడు మన 'అంకుశం' సినిమాని 'ప్రతిబంధ్' అని చిరంజీవితో తీశారు. అవును. తీశారు. రీమేక్ చేసారు. మరి చిరంజీవి అలాంటి అద్భుతమైన నటుడు మళ్ళీ చేశారా సినిమాలు? చేశారా ఎవరన్నా? 'చంటి', 'వెంకటేష్', 'అనారి' అని చెప్పి తీశారు. మళ్ళీ ఏమన్నా ఉన్నాయా సినిమాలు? తెలుగు హీరోలని హిందీలో తీసుకెళ్ళి ఏదో పెద్ద హీరోని చేస్తారనుకుంటే దానంత పిచ్చితనం ఇంకొకటి లేదు. ఇది వాస్తవం. అక్కడి నుంచి ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే తప్ప, ఇక్కడి నుంచి అక్కడ తీసుకోరు. అయినా ఇవన్నీ ఎందుకే ఇంకో 2, 3 ఏళ్లలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది. మళ్ళీ తిరిగి ప్రాభవం అనేది మొదలవుతుంది.